అతిపెద్ద షాపింగ్ ప్రపంచం సిఎంఆర్ మన నంద్యాలలో ప్రముఖ సినీ తారలచే డిసెంబర్ 6న గొప్ప ప్రారంభం. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి. బుధవారం ఉదయం 7:30 ప్రాంతంలో ఒక్కసారిగా తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ్లో కొన్ని ప్రాంతాలు, హైదరాబాద్లో ముఖ్యంగా తీవ్ర అలజడి నెలకొంది. భూకంపం భారీగా రావడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. గతంలో 20 సంవత్సరాలు రానటువంటి భారీ భూకంపం ఈసారి వచ్చినట్టుగా చెప్తున్నారు. ఇంత విపత్కర పరిస్థితి ఎందుకు వచ్చింది, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మాట్లాడదాం. మనతో పాటు సుమన్ టీవీ న్యూస్ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సో 20 ఏళ్లలో రానటువంటి భారీ భూకంపం ఇప్పుడు వచ్చినట్టుగా చెప్తున్నారు. చాలా ప్రాంతాలు కదిలాయి, ప్రజలందరూ బయటకు వచ్చారు. విజువల్స్ లో చూస్తున్న సీసీ కెమెరాల విజువల్స్ లో భారీ, బట్ ఒకటి ఎవరికేం కాలేదు, అదొకటి సేఫెస్ట్ విషయంగా చెప్పుకోవచ్చు. ఎందుకు సార్ ఇంత భారీ భూకంపం వచ్చిందిగా ఒకటి నేచర్ ఇచ్చిన ఒక ఫస్ట్ వార్నింగ్ అనుకోవాలి. ఎందుకంటే డక్కన్ ప్లాట్, దక్కన్ పీఠభూమి సిస్మిక్ జోన్ లో లేదు కాబట్టి హైదరాబాద్ సేఫెస్ట్ ప్లేస్, భూకంపాలు లాంటివి ఉండవు అని చాలా ధీమాగా ఉండేవాడు. కానీ ఇప్పుడు ఒక వార్నింగ్ వచ్చినట్టుగా చూడాలి. నిజానికి 20 ఏళ్లలో ఇది ఫస్ట్ టైం గోదావరి రివర్ బెడ్ లో, గోదావరి తీరంలో వచ్చినటువంటి ములుగు కేంద్రంగా ఉదయం 7:28 5.3 రిక్టర్ స్కేల్ పైన 5.3 నమోదైంది. 5.3 అంటే ఒక రకంగా పెద్ద భూకంపం కింద మనం చూడాలి. అదృష్టవశాత్తు మీరు అన్నట్టుగా ఎక్కడ జన నష్టం కానీ ఆస్తి నష్టం కానీ పెద్దగా జరగలేదు. కానీ ప్రకంపనల ప్రభావం మాత్రం దాదాపు 45 కిలోమీటర్ల రేడియస్ మొత్తం ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ పడింది. కాబట్టి అటు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, ఇటు తెలంగాణలో మీరు పర్టికులర్ గా చూస్తే ములుగు దగ్గర నుంచి మహబూబ్ నగర్ జిల్లా దాకా ఆ ఎఫెక్ట్ కనబడింది. మెదక్ జిల్లా లాంటివి కూడా, హైదరాబాద్ సిటీలో కూడా చాలా చోట్ల ప్రకంపనల ప్రభావం. అదే మేడారంలో కేంద్రీకృతం అయితే ఆల్మోస్ట్ 200 పైన ఉంటుంది హైదరాబాద్. డిస్టెన్స్ వరకు కూడా ఆ ప్రకంపనలు ఉండడం అనేది ఆశ్చర్యంగా ఎఫెక్ట్. అటువైపు చూస్తే విజయవాడ, ఏలూరు అటు సైడ్ కూడా మొత్తం. సో ఇప్పుడు ప్రాథమికంగా వెదర్ డిపార్ట్మెంట్ ఇస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం చూస్తే కనుక రేడియేషన్ ఫామ్ అయింది. అంటే భూమి లోపల ఉన్నటువంటి ప్లేట్లెట్స్ మధ్య కొంత రేడియేషన్ ప్రభావం ఉండడం వలన, ఆ సర్దుబాట్ల వలన ఈ భూకంపం వచ్చింది. కాబట్టి భయాందోళనకు గురి కావాల్సినటువంటి అవసరం లేదు అని మాత్రం చెప్తున్నారు. సో ఎక్కడ ఆస్తి నష్టం జరగలేదు కానీ జనం రిలీఫ్. కానీ ఇదేంటి అనేటువంటి ఒక ఆసక్తికరమైనటువంటి అంశంగా మాత్రం కనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే మీరు గమనిస్తే ఒక 1.5 month బ్యాక్ అదే మేడారం అడవుల ప్రాంతంలో దాదాపు 100 కిలోమీటర్ల రేడియస్ లో చెట్లు విపరీతంగా పడిపోయాయి. అక్కడ ఒక విపత్తు వచ్చినంత సంకేతం కానీ ఏదో ఒక బాంబ్ బ్లాస్ట్ జరిగినట్టుగా మొత్తం చెట్లు దాదాపు 2-3 వేల చెట్లు నాశనం అయిపోయినాయి అనేది మనం చూసాం. సో ప్రకృతి ఎక్కడో మొత్తానికి ప్రకృతిలో ఈ సర్దుబాట్లు అనేవి జరుగుతూ ఉన్నాయి. మానవ తప్పిదాలు చాలా ఉన్నాయి. మనం పొల్యూషన్ చూస్తున్నాం, ఆల్రెడీ ఢిల్లీ పరిస్థితి చూస్తున్నాం. ఇటు దక్షిణ భారతదేశంలో కూడా పొల్యూషన్ పెరుగుతున్నటువంటి తీరును చూస్తున్నాము. హైదరాబాద్ లో కూడా వాయు కాలుష్యానికి సంబంధించినటువంటి లెవెల్స్ పెరుగుతున్నటువంటి విధానం చూస్తున్నాం. కాబట్టి ప్రకృతితో మనిషి ఆడుతున్నటువంటి చెలగాటానికి ఇది ఒక మొదటి హెచ్చరికగా మనం చూడాల్సి ఉంటుంది. తీవ్రత విషయంలో మాత్రం ఆందోళన కలిగించేది. జనరల్ గా నాకు ఐడియా ఉన్నంత వరకు లాస్ట్ 20-30 ఏళ్ళలో చూసిన ఈ 4.8 దాటినటువంటి భూకంపాల ఇది ప్రకంపనల తీవ్రత ఎప్పుడు నమోదు కాల. తెలంగాణలో అయితే చాలా రేర్, ఇంకా రేర్. అలాంటి ఇప్పుడు 5.3 అంటే 5 దాటిందంటే ఒక విధంగా సివియర్ కింద మనం చూడాల్సి ఉంది. అది 7 దాటితే బేబస్సాలు కనిపించేటువంటి భూకంపాలు మనం, అంటే 5 దాటితేనే బిల్డింగ్లు కూలిపోవడమో, కొలాప్స్ కావడమో, రోడ్లు మొత్తం పలిగిపోవడం చూస్తుంటాం. బట్ ఇక్కడ కనిపించలేదు అట్లా. అంటే ఇక్కడ ఒకటి ఏంటంటే ఎక్కడైతే ఈ ప్రకంపన కేంద్రం వచ్చిందో అక్కడ అంత భారీ నిర్మాణాలు కానీ అవి కానీ ఉన్న అటవీ ప్రాంతం. అందుకనే అటవీ ప్రాంతంలో జరిగినటువంటి సర్దుబాటు కూడా కోల్ మైన్ ఏరియా బెల్ట్ కూడా అటు దగ్గరలోనే. సో అక్కడ సర్దుబాట్లు జరిగిన ఇప్పుడు ఇమ్మీడియట్ గా తెలియకపోవచ్చు. అంతర్గతంగా భూమి లోపల జరిగిన సర్దుబాట్ల ప్రభావం కొంచెం నిదానంగా మనకు అర్థం కావచ్చు. కానీ ఏదైనా ఒక హెచ్చరిక లాంటి మెసేజ్ కిందనే మనం చూడాల్సి ఉంటుంది. అటు మహారాష్ట్రలో కూడా దాదాపు నాగపూర్, అమరావతి వరకు ఈ ప్రకంపనల ప్రభావం, నాందేడు, గడ్చిరోలి ఈ జిల్లాలన్నింటిలో కూడా వచ్చిందని చెప్పని సమాచారం వస్తుంది. ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్ కి దరిదాపుల వరకు, రాయ్పూర్ సరిహద్దుల వరకు కూడా ప్రకంపనల ప్రభావం ఉందని చెప్పని చెప్తున్నారు. కాబట్టి ఇంకా కొంచెం డేటా రావడానికి కొంత సమయం పట్టొచ్చు. బట్ ఒకటైతే మనం అర్థం చేసుకోవాల్సింది, ఏ ప్లేస్ కూడా సేఫ్ కాదు. ప్రకృతితో మనిషి కనుక చెలగాటం ఆడితే ఎలాంటి ప్రదేశం అయినా కానీ అది పెను ప్రకంపనలకి దారితీసే అవకాశం ఉంటుంది, పెను విధ్వంసాన్ని రుచి చూపించేటువంటి అవకాశం కూడా ఉంటుంది అనడానికి ఇది ఒక
హెచ్చరికగా భూకంప కేంద్రం అనేది రెండు సింగరేణి కోల్డ్ బెల్ట్ నియర్ మధ్యలో ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఇటు గోదావరి కానీ ఈ ప్రాంతాలు కానీ, ఇటు భద్రాద్రి కొత్తగూడెంలో ఉన్నటువంటి సింగరేణి కాలనీస్ కానీ. సో ఈ రెండింటి మిడిల్లో వచ్చింది కాబట్టి అంటే అక్కడ ఉన్నటువంటి ఓపెన్ కాస్ట్లు కానీ, భూగర్భ నిర్మాణాలు కానీ, దీనికి సంబంధించిన సర్దుబాట్లు ఏమైనా జరిగి ఉంటాయా? ఖచ్చితంగా ఉంటాయి. ఇప్పుడు ఏదైనా భూమి న్యాచురల్ ఫార్మేషన్స్ ని డిస్టర్బ్ చేసిన తర్వాత ఏదైనా జరగవచ్చు భూమి లోపల. ఇప్పుడు శాస్త్రవేత్తలు గత నెల ఒక సైన్స్ జర్నల్ ఒక రిపోర్ట్ రిలీజ్ చేసింది. మన దేశం అంటే భారతదేశపు భూఖండం హిమాలయాల్ని 5 సెంటీమీటర్ల వేగంతో ఢీ కొడుతుంది. ఇది వచ్చే 100 ఏళ్లలో హిమాలయాలు ఉత్తరాది రాష్ట్రాలపైన విపరీతమైనటువంటి ప్రభావం చూపించే అవకాశం ఉంది క్లైమేటిక్ కండిషన్స్ విషయంలో. ముఖ్యంగా లద్దాఖ్ ప్రాంతం నుంచి ఉత్తరాఖండ్ వరకు ఇవన్నీ కూడా పర్వతాల్లో మెర్జ్ అయిపోయి మనం ఆల్రెడీ అక్కడ చూస్తున్నాం కదా, మొత్తం క్లౌడ్ బర్స్ట్లు చూస్తున్నాము. ఊహించిన విధంగా కొండ చర్యలు మట్టి ముద్దలు జారి వచ్చినట్టు వచ్చేస్తున్నాయి. ఎందుకంటే ఈ ప్లేట్లెట్స్ లో జరుగుతున్నటువంటి ప్రకంపనలు, ఎర్త్ కేక్ సంబంధించినటువంటి ఎఫెక్ట్ కనబడకపోవచ్చు కానీ, బట్ ఆ కదలికల వలన జరిగేటువంటి నష్టం మొత్తం సర్దుబాట్లు. మొన్న వాయనాడులో మనం చూసాము. అసలు ఎవరు ఊహించిన విధంగా ఒక కొండ పూర్తిగా కనుమరుగైపోయినటువంటి పరిస్థితిని చూసాము. కాబట్టి ఓపెన్ కాస్ట్ గనులు కావచ్చు, లేదా విపరీతమైనటువంటి మైనింగ్, అంటే భూమిని విపరీతంగా టార్చర్ చేస్తున్నటువంటి విధానాలు, వీటి వల్ల జరుగుతున్నటువంటి ప్రకృతి విధ్వంసం, దానివల్ల పెరుగుతున్నటువంటి కాలుష్యం కావచ్చు, వాతావరణ మార్పులు కావచ్చు, గ్లోబల్ వార్మింగ్ కండిషన్స్ గురించి మనం ఆల్రెడీ చదువుతూనే ఉన్నాం. 30-40 ఏళ్ళగా చదువుతూనే ఉన్నాం. రకరకాలుగా దాని మీద చర్యలు తీసుకుంటాం అంటున్నారు కానీ ఎక్కడా జరగట్లేదు. ఇంకా ఇండియా లాంటి దేశాల్లో ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే థర్డ్ వరల్డ్ కంట్రీస్ లో చాలా వరకు పొల్యూటెంట్స్ అనేవి విపరీతంగా ఉపయోగిస్తున్నాం. మనం చూడు యూరోప్ లాంటి చోట్ల బొగ్గు తవ్వి బయటకు తీయడాలు అవి చాలా తక్కువ ఉంటాయి. మన దగ్గర పెట్రోలియం ఎక్స్కవేషన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా అంటే భూమిని హింసించేటువంటి చర్యలు, మైనింగ్ యాక్టివిటీస్ మన దగ్గర ఎక్కువ ఉంటాయి. అమెరికా లాంటి దేశంలో అయితే న్యాచురల్ రిసోర్సెస్ ఉన్నాయని తెలిసినా కానీ వాళ్ళు బయటకు తీసేటువంటి దానికి ప్రిఫరెన్స్ ఇవ్వరు, బయట నుంచి కొనుక్కొచ్చే వాటికి ప్రిఫరెన్స్ ఇస్తారు. సో మనకేంటంటే అది ప్రకృతి వనరుని ఉపయోగించుకునేటువంటి క్రమంలో అభివృద్ధి చెందాలంటే కనుక ఆదాయ మార్గాలను సృష్టించాలి. కాబట్టి ఈ ప్రయత్నాలు మనం చేస్తాం. కానీ కొన్ని లిమిటేషన్స్ కొన్ని పరిమితులు దాటిన తర్వాత కూడా అది ఇంకా విధ్వంసం అనేది కొనసాగితే దాని ప్రభావం మరింత ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి మైనింగ్, ముఖ్యంగా సింగరేణి కాలనీస్ బెల్ట్స్ మొత్తంలో జరిగేటువంటి మైనింగ్ వలన భూమి లోపల సర్దుబాట్లు జరిగేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ప్రకృతితో చెలగాటం ఆడేటువంటి క్రమంలో మనకి బోల్డ్ అన్ని హెచ్చరికలు ఇప్పటికే వచ్చినాయి. తెలంగాణలో కూడా ఇప్పుడు ప్రభుత్వం ఇంకా అలర్ట్ కావాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ మూసీ రివర్ గురించి, చెరువుల పరిరక్షణ గురించి మాట్లాడుతున్నారు. వీటితో పాటు ఇప్పుడు ఈ మైనింగ్ యాక్టివిటీ జరుగుతున్నటువంటి ప్రదేశాల్లో కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇది రెండో హెచ్చరికగా మనం చూడాలి. ఎందుకంటే నెలన్నర క్రితం ఏమో మేడారం ఫారెస్ట్ లో ఉన్నటువంటి చెట్లు చాలా వరకు ఒక 2000 చెట్లు కూలిపోయేటువంటి పరిస్థితి వచ్చింది. ఈ రోజేమో ఇంత పెద్ద భూకంపం వచ్చింది. కాబట్టి అక్కడ జియాలజిస్టుల సహకారంతో కానీ, సైంటిస్టుల సహకారంతో కానీ సమగ్ర అధ్యయనం చేయాల్సినటువంటి ఆవశ్యకత అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఒకటి సార్, ఇంతకుముందు మీరు అన్నట్టే అప్పుడు ఏటూరు నాగారంలో చెట్లు కూలిపోవడం ఇంత ఘటన జరిగి ఆశ్చర్యానికి గురి చేసింది. ఇప్పుడు నియర్ బై ఒక 20 కిలోమీటర్స్ ఉంటుంది, 20-30 మేడారం, మళ్ళీ అక్కడే జరిగింది. అసలు అక్కడ అడవిలో ఏం జరుగుతుందో, అక్కడ అడవిలో ఏమైనటువంటి డిఫరెంట్ వాతావరణం ఏమైనా నెలకొంటుందా అక్కడ? అంటే ఒకటి, ఇప్పుడు ప్రకృతి పరంగా జరిగేటువంటి మార్పుల ప్రభావం ఒక దగ్గరే కేంద్రీకృతం అవుతుందని మనం చెప్పలేము. ఆ రోజు ఏటూరు నాగారంలో జరిగినటువంటి విధ్వంసం ఆ నేపథ్యంలో చూస్తే అదే సమయంలో విపరీతమైనటువంటి తుఫాన్లలో చిక్కుకుని ఉన్నాయి కోస్టల్ బెల్ట్ అంతా. కాబట్టి అది సముద్రం నుంచి రావాల్సినటువంటి వాయుగుండం అది భూమి పైన ఏర్పడి ఉండొచ్చు అనేటువంటి ఒక అంచనా వేశారు. కానీ దాని మీద సమగ్ర అధ్యయనం జరగల. ఆ రోజు ఒక న్యూస్ పేపర్ లో ఒక న్యూస్ ఐటమ్ కింద వచ్చింది, వెళ్ళిపోయింది. కానీ ప్రభుత్వ పక్షాన్ని కానీ, శాస్త్రవేత్తల బృందాలు జరుపుతున్నటువంటి అధ్యయనాలు కానీ దాని మీద అసలు సైంటిఫిక్ స్టడీ చేయాలన్న ఆలోచన కానీ చేసినటువంటి పరిస్థితి ఎక్కడ కనిపించలా. ఇప్పుడు మళ్ళీ ఇమీడియట్ గా ఇక్కడ జరిగిందంటే ఖచ్చితంగా ఆ పరిసర ప్రాంతాల్లో భూగర్భంలో జరుగుతున్నటువంటి ప్రక్రియలు కావచ్చు, విపరీతమైనటువంటి తవ్వకాలు కావచ్చు, అడవుల విధ్వంసం కావచ్చు, పర్యావరణ పరంగా వస్తున్నటువంటి ఆ సమతుల్యం దెబ్బతినేటువంటి పనులు కావచ్చు, వీటన్నిటి ప్రభావం అక్కడ కేంద్రీకృతం అవడం వల్లనే ఇటువంటి పర్యవసానాలు జరుగుతున్నాయి అనేటువంటి ఆలోచన చేయాల్సి వస్తుంది. సమగ్రంగా అధ్యయనం చేస్తే సైంటిఫిక్ రీజన్స్ బయటకు వస్తాయి. మనం ఆ స్ట్రాటజీ లేకుండా ఓన్లీ దాన్ని ఒక న్యూస్ ఐటమ్ కింద, ఈ రోజు జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ కింద మాత్రమే మనం కన్సిడర్ చేస్తూ ఉంటే ఎప్పటికీ కూడా సమస్యలు పరిష్కారం కావు. ఒక్క తెలంగాణలోనే కాదు, దేశవ్యాప్తంగా అడవుల నరికివేత అనేది విపరీతంగా జరుగుతుంది. పచ్చదనం, హరితహారం అని ఎన్ని చెప్పినా గానీ మనం మొక్కల పెంపకం అనేది మొక్క పెరిగే వరకు ఉంటున్నాం. మొక్క చెట్టు అవగానే నరికేయడం మనమే మొదలు పెడుతున్నాం. విద్యుత్ తీగలకు అడ్డొస్తున్నాయో అవన్నీ ఇవన్నీ ఏదో ఒకటి చేసి మొత్తం మళ్ళీ మనమే విధ్వంసానికి పాల్పడుతున్నాం. కాబట్టి పెంచిన పచ్చదనాన్ని మనమే తుంచేస్తున్నాం.
అడవులు అనేవి న్యాచురల్ గా ఫామ్ అయినటువంటి మొన్నటి వరకు నక్సలైట్ల సమస్యలు ఇవన్నీ చాలా ఉండేవి. అవును. ఇప్పుడు చాలా వరకు తగ్గింది. కానీ ప్రభుత్వ పక్షాన కానీ అటవీ శాఖ పక్షాన కానీ ఎన్జిఆర్ఐ లాంటి సైంటిస్ట్ గ్రూప్స్ నుంచి కానీ దానిపైన సమగ్ర అధ్యయనం చేయగలిగితేనే ఇలాంటి విపత్తుల్ని ఎదుర్కోవడానికి లేదా ఇలాంటి విపత్తుల్ని నివారించడానికి అవకాశం ఏర్పడుతుంది. రైట్ సార్. అది ప్రస్తుతం భూకంపంతో పూర్తిగా తెలంగాణ, హైదరాబాద్ అటు ఆంధ్రాలో కొన్ని ప్రాంతాలలో నెలకొన్నటువంటి ఈ ఘటనతో ఒకసారిగా భయభ్రాంతులకు గురవుతున్నారు. మరలా వస్తుందా ఏంటి పరిస్థితి అనేటువంటి దానికి సంబంధించి ప్రజలందరూ కూడా దీనికి సంబంధించి ఉత్కంఠగా చూస్తున్నారు. ప్రస్తుతానికైతే నిపుణులందరూ కూడా ఎలాంటి ఇబ్బంది లేదు, అంతా ప్రశాంతంగానే ఉంది అనేటువంటి వివరణ అయితే చెప్తున్నారు. చూడాలి ఇది భవిష్యత్తులో ఇంకెలాంటి పరిణామాలకు దారితీస్తుంది అనేది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.